వెల్కమ్ బ్యాక్. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అలా బయటకు వచ్చి ఒక్క ప్రెస్ మీట్ పెట్టగానే కాంగ్రెస్ సర్కారు ఉక్కిరిబిక్కిరవుతుంది. సీఎం రేవంత్ సహా మంత్రివర్గంలో వణుకు మొదలైంది. కేసీఆర్ లేవనెత్తిన అంశాలు, సంధించిన ప్రశ్నలపై చర్చించేందుకు సీఎం రేవంత్ ఇవాళ మంత్రులతో భేటీ కాబోతున్నారు. కేసీఆర్ వ్యాఖ్యలతో ఇటు సర్కార్లో అటు రేవంత్లో ఎంత అలజడి మొదలైందో దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు. కేసీఆర్ ప్రెస్ మీట్ అయిపోగానే సీఎం రేవంత్ రెడ్డి చిట్ చాట్ నిర్వహిస్తే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏకంగా ప్రెస్ మీట్ పెట్టి బుకాయించే ప్రయత్నం చేస్తారు. పాలమూరుకు జరుగుతున్న అన్యాయంపై కేసీఆర్ అడిగిన ప్రశ్నలకు భయపడిన సర్కార్ దాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం మొదలుపెట్టింది. వెంటనే పాలమూరుకు మంత్రులు క్యూ కట్టారు. మేకలు, గొర్రెల, నట్టల నివారణ మందు పంపిణీకి ఏకంగా 5 రేవంత్. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అలా బయటకు వచ్చి ఒక్క ప్రెస్ మీట్ పెట్టగానే కాంగ్రెస్ సర్కారు ఉక్కిరిబిక్కిరవుతుంది. సీఎం రేవంత్ సహా మంత్రివర్గంలో వణుకు మొదలైంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నరేష్ అందజేస్తారు. నరేష్, కేసీఆర్ ప్రెస్ మీట్ ఎఫెక్ట్తో కాంగ్రెస్ ప్రభుత్వంలో అలజడి మొదలైనట్టుగా తెలుస్తుంది. ఆగమేఘాల మీద పాలమూరుకు మంత్రులు పరుగు పెడుతున్నట్టుగా తెలుస్తుంది. పూర్తి అప్డేట్స్ ఏంటి? బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్ తోటి కేసీఆర్ లేవనెత్తినటువంటి ప్రశ్నలు వాటికి సమాధానం మాత్రం ప్రభుత్వం దగ్గర లేదు. దీంతో డ్యామేజ్ కంట్రోల్ కి ప్రభుత్వం పూనుకుంది. దీంట్లో నిన్న ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి చిట్ చాట్ చేశారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టారు. ఇవాళ పాలమూరుకి ఏకంగా 5 మంత్రులు వస్తూ ఉన్నారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం మత్తనపల్లి వద్ద గొర్రెలు, మేకలకు నత్తల నివారణ టీకాల పంపిణీ కోసమని ఇవాళ ఏకంగా 5 మంత్రులు పాలమూరు జిల్లాలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు 5 మంత్రులు చేరుకుంటారు. చిన్న కార్యక్రమానికి పెద్ద ఎత్తున మంత్రులు రావడం ఆశ్చర్యంగా ఉందంటున్నారు జిల్లా ప్రజలు. నిన్న మాజీ సీఎం కేసీఆర్ ప్రభుత్వం దగ్గర సమాధానం లేదు. పాలమూరు జిల్లాకు దశాబ్దాలుగా కాంగ్రెస్ చేసినటువంటి అన్యాయాన్ని చాలా కూలంకషంగా మాజీ సీఎం కేసీఆర్ చెప్పారు. నిన్న ఉమ్మడి రాష్ట్రంలో కావచ్చు, అంతకు ముందు జరిగినటువంటి అనేక అన్యాయాలపైన కూడా మాజీ సీఎం కేసీఆర్ ప్రశ్నలను లేవనెత్తారు. జరిగినటువంటి అన్యాయాన్ని వివరించారు. ప్రధానంగా ఇరిగేషన్ సంబంధించి పాలమూరు జిల్లా తీవ్ర అన్యాయానికి గురైంది. లక్షలాది మంది వలసలకు కాంగ్రెస్ పార్టీయే కారణమని చెప్పి మాజీ సీఎం కేసీఆర్ చెప్పారు. గతంలో జిల్లాలో చేపట్టినటువంటి ప్రాజెక్టులు దశాబ్దాలుగా పెండింగ్ లో ఉండేటివి. నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్, కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ వంటి ప్రాజెక్టులు ఏండ్లుగా పెండింగ్ లో ఉండేవి. దాంతో లక్షలాది మంది ప్రజలు మహబూబ్ నగర్ జిల్లా నుంచి పూణే, ముంబై, దుబాయ్ కి వలస వెళ్లారు. దాదాపు 14 లక్షల మంది ఈ ప్రాంతం నుంచి వలస వెళ్లినట్లుగా రికార్డులు చెప్తూ ఉన్నాయి. దీంతో ఈ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అన్యాయం మీద మాజీ సీఎం కేసీఆర్ గలమెత్తడంతో ప్రభుత్వం ఉక్కిరిబిక్కిరవుతుంది. ప్రభుత్వం దగ్గర సమాధానం లేదు. గతంలో జరిగినటువంటి అన్యాయం గురించి కావచ్చు, తాజాగా 2 ఏళ్లుగా ప్రభుత్వం పాలమూరు జిల్లాకు చేస్తున్నటువంటి అన్యాయానికి సంబంధించి కూడా మాజీ సీఎం కేసీఆర్ అనేక ప్రశ్నలను లేవనెత్తారు. ప్రధానంగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును 2 ఏళ్లుగా పెండింగ్ పెట్టడము, దాదాపు 90% పనులు పూర్తయినటువంటి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించి గత 2 ఏళ్లుగా ఎటువంటి పనులు చేపట్టకపోవడం, నిధులు కేటాయించకపోవడము, దీంతో పాటు పాలమూరు ప్రాజెక్టుకి కేటాయించినటువంటి నీటి కేటాయింపులకు సంబంధించి కూడా 45 టీఎంసీలకే ప్రభుత్వం ఒప్పుకోవడం, మరోవైపు సెంట్రల్ గవర్నమెంట్ కి ఈ ప్రాజెక్టు డిపిఆర్ పంపిస్తే కేంద్ర ప్రభుత్వం వెనక్కి పంపడం, ఇలా అనేక రంగాల్లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వము విఫలమైంది. కేంద్రం నుంచి అనుమతులు తీసుకురావాలి, నీటి కేటాయింపులు ఎక్కువగా వచ్చేటట్టు చూడాల్సినటువంటి ప్రభుత్వము డిపిఆర్ ను కూడా వెనక్కి పంపినప్పటికీ కూడా ప్రభుత్వంలో చలనం లేకపోవడంపై మాజీ సీఎం కేసీఆర్ తీవ్రంగా విమర్శించారు. ప్రభుత్వం మొద్దునిద్రపోతుందంటూ ఘాటుగా విమర్శించారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వము ఈ డ్యామేజ్ కంట్రోల్ కి పూనుకుంది. దీంట్లో ప్రధానంగా కాంగ్రెస్ ని ఒక దోషిగా నిలబెట్టారు మాజీ సీఎం కేసీఆర్. ఈ పాలమూరు జిల్లా అన్యాయానికి, వెనుకబాటుతనానికి, వలసలకు అన్నిటికి కూడా ప్రధాన కారణం కాంగ్రెసే అంటూ
మండిపడ్డారు. ఆ అంశాలను ఏ విధంగా అన్యాయం జరిగింది, ఇరిగేషన్ రంగంలో ఏ విధంగా పాలమూరు జిల్లాకు అన్యాయం జరిగింది, వలసలకు అసలు ఎవరు కారణం ఏంటి అనేటటువంటి అంశాలను చాలా వివరంగా చెప్పారు. దీంతో ప్రభుత్వం మరోసారి ఉలిక్కి పడింది. ఇన్ని రోజుల పాటు కామ్గా ఉన్నటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ఒక్కసారిగా ఈ వ్యవహారాలన్నిటి కూడా తెర మీదకి రావడంతో ఏం చేయాలో తెలియని స్థితిలో ప్రభుత్వం ఉంది. ఈ నేపథ్యంలోనే ఇవాళ పాలమూరు జిల్లాకు 5 మంత్రులు వస్తూ ఉన్నారు. జిల్లాలో 3 కార్యక్రమాల్లో మంత్రులు పాల్గొననున్నారు. చిన్న కార్యక్రమము, అసలు 5 మంత్రులు రావాల్సినటువంటి అవసరం లేదు. అయినప్పటికీ కూడా ఈ డ్యామేజ్ కంట్రోల్ లో భాగంగానే ఈ విధంగా మంత్రులు పర్యటించనున్నారు. ఒకే ఒక్క ప్రెస్ మీట్ తోటి ప్రభుత్వంలో చలనం వచ్చింది. ప్రభుత్వం దగ్గర సమాధానం లేదు. ఇన్ని రోజుల పాటు జరిగినటువంటి అన్యాయాన్ని తెర మీదకి తీసుకురావడంతో ప్రభుత్వము ఏం సమాధానం మనం చూస్తున్నాం. నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రెస్ మీట్ లో కావచ్చు, సీఎం రేవంత్ రెడ్డి చిట్ చాట్ లో కావచ్చు, ఈ మాజీ సీఎం కేసీఆర్ లేవనెత్తినటువంటి అంశాల మీద ప్రభుత్వం దగ్గర సమాధానం లేదు. తెలంగాణకు అన్యాయం జరుగుతుంది, నీటి కేటాయింపుల్లో కేంద్రం ఏకపక్షంగా వ్యవహరిస్తుంది, ఇటు రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా ఉంటుంది అనేటటువంటి అంశాలు తెర మీదకి రావడంతో ఈ ప్రభుత్వం ఏం చేయాలో తెలియని స్థితిలో ఉంది. ఇన్ని రోజుల పాటు వాటి మీద కొట్లాడాల్సినటువంటి ప్రభుత్వము అసలు ఈ విధంగా కూడా ఆ అంశాలను ఇటు ప్రజలకు చెప్పకపోవడము, ఇటు అఖిల పక్షంలో కూడా చర్చించకపోవడము, ఇటు కేంద్రం మీద కూడా ఫైట్ చేయకపోవడం వంటి అంశాలు పలు అనుమానాలకు తావిస్తున్నాయి. ఏపీ జలదోపిడీని అడ్డుకోవాలి, అదే టైంలో తెలంగాణ హక్కులను కాపాడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ముఖ్యంగా పాలమూరు జిల్లాలో దాదాపుగా 300 కిలోమీటర్ల మేర కృష్ణానది ప్రవహిస్తుంది. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ఈ జిల్లాకు నీటి కేటాయింపులు కావచ్చు, ఈ జిల్లాకు తాగునీరు అందించడంలో ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పాలమూరు జిల్లాలో 6.5 లక్షల ఎకరాలకు ఇరిగేషన్ ద్వారా సాగునీరు ఇవ్వడం జరిగింది. చిన్న మైనర్ ఇరిగేషన్ ద్వారా మరో 1.5 లక్షల ఎకరాల వరకు కూడా సాగునీటిని అందించింది బీఆర్ఎస్ ప్రభుత్వము. ఇంకా పెద్ద ఎత్తున కూడా నీటిని ఇవ్వాలి. ఈ జిల్లా అన్యాయం అయిపోయింది. గతంలో లక్షలాది మంది వలసలు వెళ్ళినటువంటి జిల్లాకు ఈ నీరు ఇవ్వాలనేటటువంటి ఉద్దేశంతో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ ను బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టింది. దాదాపుగా పనులు 90% పూర్తయ్యాయి. అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు ప్రభుత్వం ఈ అంశంలో ఎటువంటి చొరవ తీసుకోలేదు. సీఎం సొంత జిల్లా అయినప్పటికీ కూడా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును నిర్లక్ష్యం చేస్తూ వచ్చింది. పెద్ద రిజర్వాయర్లు కట్టినప్పటికీ కూడా వాటిని కనీసం పంపింగ్ చేసి నీటిని నింపాల్సినటువంటి అవసరం ఉంది. అయినప్పటికీ కూడా వాటి మీద దృష్టి పెట్టలేదు. మొన్న సీజన్ లో వేలాది టీఎంసీల నీరు దిగువకు వెళ్ళింది. అయినప్పటికీ కూడా పాలమూరు పంపులను ఆన్ చేయలేదు ప్రభుత్వము. ఈ విధంగా పాలమూరుకు కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్రంగా అన్యాయం చేస్తుందని దీని మీద మాజీ సీఎం కేసీఆర్ జంగ్ సైరన్ మోగించారు. మరో ఉద్యమానికి కూడా శ్రీకారం చుట్టారు. ఈ ఉద్యమ కార్యాచరణకు సంబంధించి కూడా మాజీ సీఎం కేసీఆర్ త్వరలోనే ప్రకటించనున్నారు. ఇప్పటికే పాలమూరు జిల్లాకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఈ ప్రజలకు కూడా తెలియజేసేటువంటి విధంగా అనేక రకాల కార్యక్రమాలను కూడా నిర్వహించాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలోనే ఈ ప్రభుత్వము ఒక దోషిగా నిలబడింది. పాలమూరు జిల్లాకు జరుగుతున్నటువంటి అన్యాయం మీద మాజీ సీఎం కేసీఆర్ గలమెత్తడంతో ప్రభుత్వం ఉక్కిరిబిక్కిరవుతుంది. వారికి ఏం చేయాలో తెలియనటువంటి స్థితిలో ప్రభుత్వం ఉంది. ప్రధానంగా ఈ జిల్లాలో సాగునీరు అనేది పెద్ద అంశంగా ఉంది. ఇక్కడ ఈ లక్షలాది ఎకరాలు ఇంకా బీడు భూములుగానే ఉన్నాయి. గతంలో చేసినటువంటి 8 లక్షల ఎకరాలతో పాటు మరో 12 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలనేటువంటి ఉద్దేశంతో బీఆర్ఎస్ ప్రభుత్వం పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును చేపట్టింది. ఆ ప్రాజెక్టుకు 2 ఏళ్లుగా నిధుల కేటాయింపు లేదు. సీఎం సొంత జిల్లా అయినప్పటికీ కూడా పనుల మీద ఒక్కనాడు కూడా సమీక్ష చేసినటువంటి దాఖలాలు లేవు. పైగా గతంలో ఉన్నటువంటి పెండింగ్ ప్రాజెక్టులను బీఆర్ఎస్ ప్రభుత్వమే వాటిని రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చి అంతో కొంత నీళ్లు ఇచ్చినటువంటి ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానికి దక్కుతుంది. కానీ 2 ఏళ్లుగా సీఎం సొంత జిల్లా అయినప్పటికీ కూడా ఎటువంటి పనులు చేపట్టలేదు. 1 రూపాయి కూడా నిధులు ఖర్చు చేయలేదు. తట్టెడు మట్టి కూడా ప్రాజెక్టుల వద్ద తీయలేదు. ఈ నేపథ్యంలోనే మరోసారి రేవంత్ ప్రభుత్వము ఈ అంశాలు, ఈ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ అనేది ప్రధానమైనటువంటి అంశంగా ఉంది. దీంట్లో పాలమూరుకు జరుగుతున్నటువంటి అన్యాయం కావచ్చు, నల్గొండ రంగారెడ్డి జిల్లాలకు కూడా జరుగుతున్నటువంటి
అన్యాయానికి సంబంధించి బీఆర్ఎస్ పోరుబాట పట్టనుంది, ప్రజలను చైతన్యం చేయనుంది. ఈ ప్రభుత్వాన్ని ప్రజల మధ్య దోషిగా నిలబెట్టేందుకు అనేక రకాల కార్యాచరణ కూడా ప్రకటించనున్నారు బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వము ఈ మొత్తం వ్యవహారంలో ఒక దోషిగా నిలబడింది. అనేక రకాల ప్రశ్నలకు కేసీఆర్ లేవనెత్తినటువంటి అంశాలకు ప్రభుత్వం దగ్గర అయితే ప్రస్తుతానికి సమాధానం లేదు. డ్యామేజ్ కంట్రోల్ చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. ఓవైపు కేసీఆర్ లేవనెత్తిన అంశాలకు సమాధానం చెప్పకపోవడంతో పాటు ఇరిగేషన్ అంశం మీద ఉత్తమ్ కుమార్ రెడ్డి స్వయంగా అబద్ధాలు ఆడడము, సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆ అంశాలను స్పందించకుండా వేరే అంశాల గురించి మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ మీద దుమ్మెత్తిపోసేటటువంటి ప్రయత్నం చేస్తూ నరేష్ 2 ఏళ్లుగా జరిగినటువంటి అన్యాయం మీద మాత్రం మాట్లాడడం లేదు. రైట్, థ్యాంక్ యూ నరేష్.